హలో ఫ్రెండ్స్, క్యారెట్ పచ్చడి చేయడం చాలా సింపుల్. ముందుగా బాండీ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి, పచ్చిమిర్చిని వేసి అవి కొంచెం వేగుతున్నందుగా క్యారెట్‌ని కూడా కట్ చేసేసుకుని, చిన్నగా కట్ చేసుకున్నా పర్లేదు, కొంచెం లావుగా కట్ చేసుకున్నా పర్లేదండి. అవి కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేస్తే చాలు. మొత్తం మగ్గిపోవాల్సిన అవసరం అయితే లేదు. దానిలో కొంచెం ఒక గుప్పెడు రోస్టెడ్ పల్లీని వేసుకోవచ్చు. నా దగ్గర రోస్టెడ్ పల్లి ఎప్పుడూ రెడీగా ఉంటాయి కాబట్టి నేను అది వేసేసాను. అదర్‌వైస్ మీరు అప్పటికప్పుడు పచ్చిమిరపకాయ వేయించుకునేటప్పుడు కూడా పల్లి వేసుకొని వేయించుకున్నాక క్యారెట్ ముక్కలు వేసుకోండి. ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారా? ఇట్లా జస్ట్ కొంచెం అలా రోస్ట్ అయినాక తీసేసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకొని అది మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్‌లో ఇవన్నీ 3 ఇంగ్రీడియెంట్స్ వేసుకున్నాక కొంచెం సాల్ట్, కొంచెం వెల్లుల్లిపాయి, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకుంటే చాలండి ఈ చట్నీ. పిల్లలు క్యారెట్ ఇష్టంగా తినరు కదా! పచ్చి క్యారెట్ పెడితే కష్టంగా తింటారు కొంతమంది. కొంతమంది కూర పెడితే కష్టంగా తింటారు. అఫ్‌కోర్స్ చాలా మంది పిల్లలకి ఇష్టంగా ఉంటుందనుకోండి క్యారెట్. కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం ఇట్లా చేసి పెట్టండి. ఇడ్లీలో గానీ, దోసలో గానీ, ఇంకే టిఫిన్‌లో అయినా చాలా బావుంటుంది ఈ చట్నీ. ఈ మిక్సీ చేసేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి. టేస్ట్ ఇంకా బావుంటుంది. చూస్తున్నారు కదండీ! ఈ చట్నీ చేసుకోవటం ఎంత ఈజీయో. మంచి కలర్‌ఫుల్ ఉంది కదా! మనం ఎందుకంటే క్యారెట్, కరివేపాకు అన్నీ వేసాం కాబట్టి ఆ కలర్ వచ్చింది. దానిలో జస్ట్ పోపు పెట్టుకొని కొంచెం ఇంగు వేసుకుంటే ఆ చట్నీకి ఫైనల్ టచప్ ఇచ్చేసినట్లే ఉందండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి ఇలా పెట్టండి. ఏమంటారు? ఒకసారి ట్రై చేస్తారు కదా! నేను దీనిలో కొంచెం పోపు కోసం వుడ్ ప్రెస్డ్ ఆయిల్ ఏసాను. ఇంకా బావుంటుందండి టేస్ట్.